ఫైనల్ గా ఇలాంటి ఒక రోజు రానే వచ్చేసింది. అదే మా ఫ్రెండ్స్ అందరం విడిపోవాల్సి వచ్చింది. మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్ అయిపోయింది అనమాట. కాలేజ్ ఉన్నంత వరకు వెళ్ళాలనిపించిన మాకు సడన్ గా కాలేజ్ వదిలేయాలంటే మాత్రం ఏదోలా ఉంది. ఏ క్లాస్ రూమ్ లో అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని వేల మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము, ఇప్పుడు అదే క్లాస్ రూమ్ ఎంటీగా మారిపోయింది. ఫ్రెండ్ గాడి షర్ట్ పాకెట్ చించడం, ఐడి కార్డ్ దాచేయడం, క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్ కి వెళ్ళడం, క్యాంటీన్ లో ముచ్చట్లు, కల్చరల్ ఈవెంట్స్ లో ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేయడం, అలాంటి మెమరీస్ ఎన్నెన్నో ఉన్నాయి మాకు ఈ కాలేజ్ లో. ఇక నుంచి క్లాస్ కి టైం కి వెళ్ళాలి, యూనిఫామ్ లేకపోతే సార్ తిడతారు, ఐడి కార్డ్ లేకపోతే వాచ్మెన్ గేట్ బయట ఆపేస్తారేమో అన్న టెన్షన్స్ ఏమీ ఉండవు. సార్ బోర్డు మీద క్లాస్ చెప్తున్నప్పుడు వెనక నుంచి మనం చేసే ఫన్నీ కామెంట్స్, ఎగ్జామ్ టైమ్ లో ఫస్ట్ బెంచ్ లో పడతామా లాస్ట్ బెంచ్ లో పడతామా అనే టెన్షన్స్, అందరం కలిసి ఎగ్జామ్ కి స్లిప్స్ పెట్టడం, ఆ స్లిప్స్ ఇన్విజిలేటర్ కి కనిపించకుండా రాయడానికి మనం చేసే స్టంట్స్ అన్ని కాదు. ఇప్పటి నుండి ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతారు. నిన్నటి వరకు మేము పిలిస్తే మా పక్కనే ఉన్న ఫ్రెండ్ ఇకపై మా పిలుపుకి అందనంత దూరంలో ఉంటాడు. కానీ ఒకటి మాత్రం నిజం, మా ఈ 3 సంవత్సరాల జర్నీలో మాకు ఇన్ని బెస్ట్ మెమరీస్ ఇచ్చిన ప్లేస్ కాలేజ్ మాత్రమే. మేము అందరం ఇప్పుడు విడిపోవచ్చు, కానీ మేము క్రియేట్ చేసుకున్న మెమరీస్ లైఫ్ లాంగ్ మాతోనే ఉంటాయి. ఇప్పటిదాకా కొన్ని వేల మెమరీస్ క్రియేట్ చేసుకున్న మేము చివరిసారిగా వెళ్లే ముందు ఇంకొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. కాలేజ్ అయిపోయి 2 నెలలు అవుతున్నా వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ కాలేజ్ మాకు ఇచ్చిన ప్రతి మూమెంట్ గుర్తుండాలనే. ఇంతకీ మీ కాలేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందో కామెంట్ చేయండి. ఇన్స్టాలో చూస్తే ఫాలో చేసుకో, యూట్యూబ్ లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.